Hi everyone, welcome to my channel, Jyoti Raj Creative Hub. హాయ్ ఎవ్రీవన్, నేను వచ్చేసాను మీకు తాంజూర్ పెయింటింగ్ పార్ట్ 2 చెప్పడానికి. పార్ట్ 1లో మనము ఈ పికాక్ నేర్చుకున్నాం కదండి. ఓన్లీ దీంట్లో మనం అక్రిలిక్ కలర్స్ అండ్ గోల్డ్ పర్ల్ గోల్డ్ మెటాలిక్ అండ్ అవుట్లైన్ యూజ్ చేసి ఈ పికాక్ పెయింటింగ్ వేసాము. దీనికి స్టోన్స్ ఎలా స్టిక్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అనేది ఈ పార్ట్ 2లో నేర్చుకుందామండి. ఓకేనా? నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది తాంజూర్ పెయింటింగ్ అనేది తమిళనాడుది. అంటే అక్కడ వాళ్ళు ఓన్లీ గోల్డ్ షీట్స్ పైన, థిన్ గోల్డ్ షీట్స్ పైన పెయింటింగ్ వేసి దాంట్లో చాలా కాస్ట్లీవి స్టోన్స్ అవి అతికించేవారు. అది చాలా ల్యాక్స్ ఆఫ్ మనీ అవుతుందండి. అవి బోర్డ్స్లో చేసి పెడతారు, ఫ్రేమ్స్లో. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే తాంజూర్ స్టైల్ పెయింటింగ్ ఆన్ ఫ్యాబ్రిక్. అంటే మనం శారీస్ మీద, బ్లౌజ్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లాగా చేసుకొని దాంట్లో గోల్డ్ కలర్ అండ్ అవుట్లైన్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ. హలో గాయ్స్, సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నాను, చూడండి. అంటే మనము పెయింటింగ్ వేసుకున్నాక దానికి స్టోన్స్ ఎలా స్టిక్ చేయాలో చెప్తున్నాను. జస్ట్ యూ గో త్రూ అండ్ వాచ్ క్లియర్లీ. మనకు చాలా రకాల స్టోన్స్ ఉంటాయండి. తంజోర్ పెయింట్ కోసమని స్పెషల్గా దొరుకుతాయి. ఇవి స్టోన్స్ గ్రీన్ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్. ఈ 3 కలర్స్ ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీ ఇష్టం ఉంటే మిగతా తెచ్చుకోవచ్చు, కానీ ఇవి మంచి క్వాలిటీ తెచ్చుకోవాలండి. ఇవి అతికించడానికి మనము ఫెవిక్రిల్, ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయాలి. ఇంకా ఈజీగా మనము పెట్టాలి అనుకుంటే స్టోన్ చేతితో కాకుండా ఒక గ్లూ పెన్ దొరుకుతుందండి, ఇది యూజ్ చేసుకోవచ్చు. మనం దొరుకుతాయి, ఇది చూసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఐ విల్ షో యూ నౌ. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మనం మొదటి డిసైడ్ చేసుకోవాలండి ఏ స్టోన్స్ ఎక్కడ పెట్టాలో. ఫస్ట్ అయితే మనము ఈ ఫెవిక్రిల్ గ్లూతో ఇలా చిన్న చిన్నగా గ్లూ పెట్టుకొని ఇవి డ్రై అయ్యే లోపల మనం స్టోన్స్ స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్టెప్ ఇలా తీసుకున్నానండి. నేను ఇక్కడ రెడ్ కలర్ స్టోన్స్ పెడదాం అనుకుంటున్నాను అండి. ఈ గ్లూ స్టిక్ ఒక్కసారి దీనికి ఇలా అంటించుకొని ఈ స్టోన్ ఈజీగా అతికించవచ్చు. నేను మాత్రం అన్నీ ఈ ఫెదర్కు రెడ్ కలర్ స్టోన్సే పెడుతున్నాను. స్టోన్స్ అనేది మీ చాయిస్ అండి. నెక్స్ట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ స్టోన్స్ పెడతాను, చూడండి. ఇప్పుడు ఈ ఫెదర్ ఆరెంజ్ ఉంది కదండి, వైట్ కలర్ పెడితే చాలా ప్లెజెంట్ లుక్ అనిపిస్తుందండి. చూసారు కదండి స్టోన్స్ ఎలా అతికించాలో. మన ఇష్టం ఉన్న ప్లేస్లో అతుకు పెట్టుకోవచ్చండి. మన కలర్ మన ఇష్టము. ఈ పెయింటింగ్ అంటేనే గోల్డ్ కలర్ విత్ స్టోన్స్, అది మన ఇష్టం. ఇప్పుడు నేను ఫైనల్గా ఈ గోల్డ్ కలర్ ఎక్కడుందో అక్కడ మొత్తం బ్లాక్, ఇది 000 నంబర్ రౌండ్ బ్రష్ అండి. దీన్ని అవుట్లైన్ ఇస్తున్నాను. అంటే పర్ఫెక్ట్గా అక్కర్లేదు, కొంచెం
ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకుండా ఓకే, జస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ద బ్రష్. జస్ట్ పెన్సిల్తో వేసినట్టు వేయాలండి నీట్గా. దీనివల్ల గోల్డ్ కలర్కు లుక్ వస్తుందంటే ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది బ్రష్తో కాకుండా ఒక పెన్ను కూడా దొరుకుతుందండి, అది నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. ఓకేనండి, చూసారుగా ఈ ఫైనల్గా ఈ పికాక్ ఎలా బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఇంకా బ్యూటీనెస్ పెంచుకోవాలంటే మీ కలర్ చాయిస్, మీ స్టోన్స్ చూసుకోవచ్చండి. కానీ ఇంకొక స్టెప్ ఏంటంటే, ఇది 24 hours తర్వాత ఏదైనా పెయింటింగ్ వేసినప్పుడు దాని బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేయాలి. మళ్ళీ ఈ గోల్డ్ కలర్ పైన మడతలు పెట్టొద్దు, ఒక 15 days తర్వాత కానీ పెట్టొచ్చు. థ్యాంక్ యూ. ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టోన్స్ నేను చాలా ఎక్కువగా పెట్టలేదు, మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. ఇదే డిజైన్ ఒక చిన్న ఫ్రాక్ మీద వేసాను, ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ డిజైన్ అండి, చిన్న ఫ్రాక్ మీద వేసాను విత్ స్టోన్స్. ఇది వితౌట్ స్టోన్స్. Hi everyone, thanks for watching. Please like and share. Don't forget to subscribe.